అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి ఆగస్టు 4 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఏమంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లెక్కలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువుగారి పేరు వచ్చి గోవిందరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9030108299. చాలా నమ్మకమైన గురువుగారండి. మన గురువు గారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్య ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఇక వివరాల్లోకి వస్తే కనుక ముందుగా ఈ రాశివారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశివారు చాలా తెలివిగలవారండి. అలాగే చాలా అమాయకులను కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళు వ్యక్తిత్వానికి చాలా ప్రతిరూపాలు. ఇస్తే ప్రాణమైన నిలబెట్టుకునే శక్తి మీలో ఉంటుంది. మీ పట్టుదల ముందు శత్రువులు సైతము తల వంచుతారు. మీ లక్ష్యం కోసము మీరు చేయని త్యాగం అంటే ఏది ఉండదండి. ధైర్యము మీ శైలిలో రక్తంలో ప్రవహిస్తూ ఉంటుంది. కష్టం అంటే భయం కాదు, అది ఒక అవసరము. మీరు తల వంచి బాధపడే వ్యక్తి కాదండి. కళ్ళల్లో కష్టాన్ని చూస్తూ మీరు దాన్ని ఓ మిషన్లా ఎదుర్కొంటూ ఉంటారు. మీరు ఒక సమస్యను గుండెల్లో పెట్టుకోరు, దాన్ని ఛాలెంజ్గా మార్చి దెబ్బకు దెబ్బ తీస్తూ ఉంటారనమాట. మీరు లోపల ఎంతో తెలివైన వారు. మీ ముఖం మీద తేజస్సు ప్రకాశిస్తూ ఉంటుంది. మీ కళ్ళల్లో ఉన్న ఆ ప్రశాంతత ఎదుటి వారిని ముగ్ధులు అయితే చేస్తుందండి. మిమ్మల్ని చూడగానే అందరూ కూడా ఆకర్షితులు అవుతూ ఉంటారు. అది రూపానికి కాదు, మీ ఆత్మలోని మనసుకండి. మీ జీవితం చాలా సులభమైంది కాదు. మీరు జీవితం అన్నప్పుడు బాధలు, మోసాలు, అవమానాలు ముందుగా గుర్తొస్తాయి. మీరు బంగారం కాకపోతే మీ ప్రపంచం ఎందుకింత శోధించింది. చిన్నతనం నుంచే మీరు ప్రేమకు నోచుకోలేకపోయారు. ఆ ఆప్యాయత కోసము, కొద్దిపాటి మమకారం కోసము ఎంత దూరమైనా వెళ్ళే మనసు అని మీదని చెప్పుకోవచ్చండి. అదే మనసు కొన్నిసార్లు మిమ్మల్ని బలహీన కూడా చేస్తుంది. అందుకే మనుషుల మాయలో మోసపోతూ ఉంటారు. మీ నిస్వార్థ ప్రేమను పలువురు వారి అవసరాలకు వాడుకుంటున్నారు. మీరు నమ్మిన వారే మీ గుండెను చీలుస్తున్నారు. జీవితం మిమ్మల్ని చదివించిన పాఠాల కన్నా మనుషులు నేర్పిన గుణపాఠాలు ఎక్కువ. కానీ ప్రతి దెబ్బ, ప్రతి గాయం మిమ్మల్ని ఒక మార్చి కత్తిలా మారుస్తుంది. ఇప్పుడు మీరు ఒక వెలుగు వల్లే ప్రవశించే వజ్రం. మీరు స్నేహానికి ఇచ్చే విలువను వెలకట్లేరు. అది మీ రక్తంలో కలిసిపోయిన విశ్వాసం. మీ స్నేహం, నిస్వార్థం, నిర్దోషం, నిబద్ధత, ఎవరు వదులుకోలేని అనుబంధము. మీ సహనం సముద్రం లాంటిదండి. మీరు ఊరుకుంటే పక్క వాళ్ళకు జీవితము, మీరు లేచిపడితే వారికే నాశనము. మీరు బయటకు గంభీరం కనిపించినా లోపల ఒక పసిపాపల చాలా మనస్తత్వం దాగి ఉంటుందన్నమాట. మీ నిశ్చలమైన మనసు, మీ పట్టుదల, మీ గమ్యం మీద ప్రేమ, ఇవే మిమ్మల్ని కార్యసాధకులుగా నిలబెడుతూ ఉంటాయి. మీ జీవితము ఒక యాత్ర కాదండి, అది ఓ యజ్ఞం అనమాట. ఈ యజ్ఞంలో మీరు తపస్సు చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. మీ అడుగులకు దేవతల ఆశీర్వాదం తోడుగా ఉంటుంది. ఇది మీ సమయం అండి. ఇది మీ వెలుగు. ఇది మీకు రేపటి రోజున దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు. ఎందుకంటే మీకు తెలియజేసే రోజులుగా నిలుస్తాయన్నమాట. వీరిలో ఆత్మవిశ్వాసం కొండంత ఉంటుంది. కానీ అదే సమయంలో చిన్న చిన్న విషయాలు కూడా తీవ్రంగా స్పందిస్తూ ఉంటారు. వీరికి టెన్షన్స్ కూడా త్వరగా వస్తూ ఉంటాయండి. ఏమైనా ఒక పని అనుకుంటే మాత్రం వీళ్ళు చాలా వరకు కూడా టెన్షన్స్ పడిపోతూ ఉంటారనమాట. ఆ టెన్షన్స్లో ఆ పనిని సకాలంలో పూర్తి చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీరి మనసు ఎంతో సున్నితం కాబట్టి. వీరు చూడడానికి చాలా ఆకర్షణీయులు. వారి రూపంలో కూడా ఓ మంత్రం దాగి ఉంటుంది. మనసును ఆకర్షించే ఓ మౌనమాయ అందరితోనూ ప్రేమగా మాట్లాడుతూ చుట్టూ వెలుగు పంచుతూ ఉంటారు. కానీ తమ మనసులోని నిజభావాలు మాత్రం ఎవరికి చెప్పరండి. ఆ భావాలు వాళ్ళ గుండెలోనే మౌనంగా నెద్దుంటాయన్నమాట. అందుకే వీరిని అర్థం చేసుకోవడం చాలా మందికి సాధ్యం కాదు. ఈ రాశి వారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కానీ దానికి ముందు ఒక ప్రతి కోణాన్ని కూడా లోతుగా అన్వేషించి మరీ చేస్తారన్నమాట. తొందరపడే తత్వం వీరిలో ఉండదండి. ఎందుకంటే ఒక తప్పు నిర్ణయము ఎంతో గాయాన్ని ఇస్తుందని వీరికి తెలుసు. వీరి మనసు నిజంగా ఎంతో హృదయస్పర్శగా ఉంటుంది. ఒక చిన్న మాట, చిన్న చర్య గుండెల్లో ఎక్కిపోతుంది. అబద్ధం మాటలు చెవిలో పడితే మాత్రము గుండె బరువు ఎక్కిపోతుందండి. వీళ్ళెవరైనా అబద్ధాలు చెప్పినా తట్టుకోవాలన్నమాట. వారి నిజాయితీతో జీవించేవారే కాదు, నిజాయితీని ఆరాధించేవారు. జీవితంలో ఎంతో ఎదగాలన్న తపన వీరిదనమాట. అందుకే ఎదురైన ప్రతి అవమానము, ప్రతి బాధను మౌనంగా భరిస్తూ ఉంటారు. కానీ అప్పుడప్పుడు కొంచెం కోపం ఉప్పొంగుతూ ఉంటుంది. తమ మనసును బాధపెట్టిన మాట వింటే వెంటనే సీరియస్ అవుతూ ఉంటారు. తీవ్రంగా స్పందిస్తారు.
కానీ ఆ కోపం చీకట్లా త్వరగా మాయమవుతూ ఉంటుంది. కొద్ది క్షణాల్లోనే వాళ్ళు మళ్ళీ చిరునవ్వుతో కలిసిపోతూ ఉంటారు. వీరి మనసులో అసూయకి, కుళ్ళుకి, ద్వేషానికి అసలు స్థానం ఉండదండి. వీళ్ళు అసలు ఇష్టపడరు కూడా. వారు కోరుకునేది ఒకటే ఒకటి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటూ ఉంటారు. ఆ సుఖంలో మనం కూడా భాగం అవ్వాలనేది వారిదైన తత్వం అండి. ఇక ఈ రాశి వారికి ఎక్కువ కూడా వీరి యొక్క ప్రభావం వల్లే వీరికి దృఢ సంకల్పం, ధైర్యం, పట్టుదల లభించాయన్నమాట. అందుకే క్లిష్ట పరిస్థితుల్లోనూ వీరు తల వంచరు. ఎక్కడ కూడా ఎవరి దగ్గర తల వంచరు, ఎదుర్కొని గెలుస్తారనమాట. ఇలాంటి రాశి వారికి రేపటి రోజున ఎంతో శుభప్రదంగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో రేపటి రోజున ఒక స్త్రీ రూపంలో మీకు భాగ్యలక్ష్మి వారి జీవితంలో ప్రవేశిస్తుందండి. ఆమె రాకతో ఊహించిన ధనలాభాలు అయితే కలగబోతున్నాయి. చిరకాల కోరికలు ఒక్కోటిగా నెరవేరుతాయండి. ఇప్పటి వరకు పట్టిన కష్టాలన్నీ కూడా ఒక్కసారి అయితే మాయమైపోతాయి. ఆర్థికంగా స్వేచ్ఛ లభిస్తుంది. హృదయానికి ప్రశాంతత అయితే దక్కుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున అదృష్టం అనేది తలుపు తట్టే కాలం అని చెప్పుకోవచ్చు. శుభవార్తలు వరుసగా వస్తూ ఉంటాయి. ప్రారంభించే ప్రతి పని విజయవంతం అవుతుంది. ఇప్పటి వరకు నిలిచిపోయిన పనులన్నీ ప్రభుత్వ సంబంధిత విషయాలు ఊహించని వేగంతో పూర్తయితే అవుతాయి. నమస్వికత కాని సంఘటనలు కూడా మీ కళ్ళ ముందైతే జరుగుతాయండి. విద్యార్థులకు ఇది చాలా మంచి కాలం అని చెప్పుకోవచ్చు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశాలు మీ ముందుకు వస్తాయి. వారి కళలు, లక్ష్యాలు ఇప్పుడు వాస్తవం కానున్నాయి. ఉన్నత విద్య కోసము విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కూడా రేపటి రోజున చాలా అవకాశాలు అయితే వస్తాయండి. పోటీ పరీక్షల్లో అద్భుత విజయాలను అయితే అందుకుంటారు. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి గణనీయంగా పెరుగుతుంది. వ్యాపారస్తులకు చిన్న చిన్న అడ్డంకులు తొలగిపోతాయి. వ్యాపారం 3 పూలు 6 కాయలుగా వృద్ధి చెందబోతుంది. ఆదాయము పెరుగుతుంది. గౌరవం అనేది పెరుగుతుందన్నమాట. ఇది కుటుంబంలో ఆనందాన్ని, ఐక్యతను తీసుకురాగలదు. ఉద్యోగస్తులకు భవిష్యత్తు ప్రకాశవంతంగా మారుతుంది. వారి కష్టానికి తగిన గుర్తింపు అయితే లభిస్తుంది. పై అధికారుల నుంచి మెచ్చుకోలు, ప్రశంసలు అందుతాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చి పడతాయి. కోరుకున్న బదిలీలు కూడా మీకు ఇప్పుడే సాధ్యమవుతాయన్నమాట. వీరికి సహాయానికి ముందుండే గుణం కూడా ఉందండి. తమకు ఉన్నంతలోని ఇతరులకు ఏదైనా సరే సాయం చేయాలని సహజబద్ధ గుణం వెలుకుంటుంది. ఆ దాన గుణమే వీరికి శ్రీరామ రక్షణ కూడా చెప్పుకోవచ్చండి. ప్రతి మంచి పని, ప్రతి సహాయము ఓ పుణ్యాన్ని, దైవ అనుగ్రహాన్ని తీసుకొస్తుంది అనమాట. ఆ అనుగ్రహం వల్ల సర్వదోషాలు తొలగిపోయి జీవితం అనేది ప్రశాంతంగా మారుతుంది. ఈ రాశి వారికి జన్మించిన వారిలో తమ కుటుంబాన్ని ఎంతో ప్రేమతో కాపాడుతూ ఉంటారు. తల్లిదండ్రులు, భార్య పిల్లలు వాళ్ళ కోసము ఏదైనా త్యాగానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు. కానీ ఎవరిని అబద్ధం చెప్పినా, మాట్లాడినా ఊరుకోరండి. ఈ నిజాయితీ గల మాటే కొందరిని దూరం కూడా చేస్తుంది. అయినా ఇదే నిజాయితీ చాలా మందిని కూడా ఆకర్షిస్తుంది. వారిని అసూయపడేవారు ఉండవచ్చు, కానీ వీరి ఎదుగుదలను ఆ అసూయను చూసి మించిపోకుండా ఇప్పుడు మీ కష్టానికి తగిన ఫలితాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అదృష్టము మీ ఎదురుగానే నిలబడి ఉందండి. ఇప్పటి నుండి మిమ్మల్ని ఏ అడ్డంకి ఆపలేదు. ఇప్పుడు ప్రశ్న, మీ అద్భుత మార్పు తెచ్చేది ఎవరు? ఆమె ఎవరో కాదండి, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి. ఈ శ్రావణ మాసంలో ఈ మహాలక్ష్మీదేవి భూలోకంలో సంచరిస్తూ ఉంటుంది. కావున మీ రాశి వారికి మీ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం సంకల్పించుకోతుంది. ఆ తల్లి ఎలాంటి రూపంలో అయినా మీ ఇంటికి రాబోతుందండి. ఈ చిన్న పాప రూపంలోనే, ముత్తైదు రూపంలోనో, లేదా సహాయం చేసే వ్యక్తి రూపంలోనో. కాబట్టి రేపటి రోజున మీ ఇంటికి వచ్చే ప్రతి స్త్రీని లక్ష్మీదేవి స్వరూపంగా భావించండి. ఆమె రాకతో మీ జీవితం అనేది కొత్త ఆరంభం అయితే పొందుతుంది. ఇప్పటి వరకు మీరు చూడని ఆనందము, ధనము, ప్రశాంతత ఇప్పుడు మీలో ప్రవహించబోతున్నాయి. ఈ విధంగా రేపటి రోజున మీకు లక్ష్మీదేవిని భక్తితో, శ్రద్ధతో పూజించండి. ఎర్రటి పూలతో అమ్మవారిని అలంకరించండి. తామర, బందారము, గులాబీ, ఆమె అష్టోత్తర శతనామావళిని పఠించండి. ఆ తల్లి అనుగ్రహంతో మీ బాధలు తొలగిపోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఇంతటి శుభ అవకాశాన్ని వదులుకోకండి. రేపటి రోజున అనుకునే ప్రతి ముఖ్యమైన నిర్ణయం ముందు మీ ఇంట్లోని స్త్రీలు, ఓ తల్లి, భార్య, సోదరి యొక్క సలహా తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు చెప్పే మాటల్లో దైవ సందేశం ఉంటుందండి. వారి మాటల్లో లక్ష్మీదేవి వాకుంటుంది. అది మీ జీవితంలో వెలుగు నింపగలదని శుభ సూచకము. ప్రతి పని విజయవంతం కావాలంటే మనసు నిండుగా, ఏకాగ్రతతో, శ్రద్ధగా చేయాలి. మీరు చూపే శ్రద్ధే మీ విజయానికి పునాది. రేపటి రోజున మీరు బయట వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఒక్కో మాట శబ్దం కాదు,
ఒక శబ్దం కాకుండా మీరు శక్తి మాట వల్లే సంబంధాలు పెరుగుతాయి. అదే మాట వల్లే విరిగిపోతాయి. కాబట్టి మాటను సూటిగా కాకుండా మౌనంగా మలుచుకోండి. మౌనము మంత్రంలాగా ఫలిస్తుందండి. ప్రతిరోజు బయటకు వెళ్లే ముందు మీ ఇష్ట దైవానికి ఒకసారి మనస్ఫూర్తిగా స్మరించుకొని ఒక దీపం ఇంట్లో పెట్టుకొని ఆ దీవెనలే మీకు కవచం అని చెడు శక్తులు దూరంగా ఉంటాయి. ఆ అడుగులు విజయాన్ని చేకూరుతాయి. ఆరోగ్యపరంగా చిన్న చిన్న విషయాలు సమస్యలు మాయమవుతాయి. మీకు కొత్త శక్తి నూతన ఉత్సాహం లభించబోతుంది. శారీరకంగా మాత్రమే కాదండి, మానసికంగా కూడా ప్రశాంతత చేకూరుతుంది. ఈ రాశి వారికి ఇది ఒక మేలుకొల్పని సమయం అని చెప్పుకోవచ్చండి. కొంతమంది సంతానము పెళ్లి విషయం ఊహించిన ఎదురుచూపులో ఉన్నారు. అలాంటి వారికి కూడా రేపటి రోజున చక్కగా సంతానం కలగబోతున్నారు. మీరు ఈ పరిహారం చేసి చూడండి. రావి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించి 21 ప్రదర్శనలు చేయండి. ఈ విశేష పరిహారంతో వివాహంలో ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయండి. ఇంకొంతమందికి సంతాన సౌభాగ్యం లభిస్తుంది. మీ కష్టం వ్యర్థం కాదు. మీ యొక్క కన్నీటి ప్రతి బొట్టు ఒక ప్రార్థన అని దేవుడు స్వీకరిస్తారు. మరి తెలుసునా కాండి? మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే మరి కొంతమంది మన వీడియో షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.